ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న పాట పాడుకుందామండి. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడవై ఆరాధించెద నిన్నే, నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ముంది నాలో, స్వార్థమెరుగని సాత్రికుడా, నీకు చాటెవ్వరు, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తిని కలగజేస్తానంటున్నాడు దేవుడు. కీర్తి ఒక్కటే కాదు, కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను నేను హెచ్చిస్తానంటున్నాడు. ఇది నా వాగ్దానం, దేవుని వాగ్దానం. చూసారు ఇక్కడ మంచి మాటలండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించెదను అని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటన చేశాడు. ఎవరు ప్రకటన చేశాడు? యెహోవా ఈ దినమున ప్రకటన చేశాడు. మంచి మాటలు, చక్కటి మాటలు. ఇట్టి మాటలను బట్టి ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన రాకడి దినాల్లో మనం ఉన్నాం. ఎత్తబడే గుంపులు ఉండలాగిన ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, ఈ మాటలు మా హృదయంలో నీరుగట్టి ఫలింపు చేసి అనేకమైన ఆత్మలు నీ యొద్దకు నడిపించుకొని నీ కృపలో అందరినీ భద్రపరిచి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.